హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. బేసికల్గా ఈ సినిమా కథ మన తెలుగు సినిమా కథ లాగే ఉంటుంది. కాకపోతే ఈ కథని హాలీవుడ్ వాళ్ళు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ సినిమా మొత్తం చూసిన తర్వాత, అంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది నేను ఎందుకు తెలుగు సినిమా కథ అని చెప్పానని చెప్పేసి. అంతేకాకుండా ఈ సినిమా పేరు ఏంటంటే ది కాన్ఫరెన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ శ్మశానంలా మారిపోయి ఉన్న ఒక గ్రామాన్ని చూపిస్తారు. అసలు అక్కడ ఎవరు ఉండరు, గ్రామం మొత్తం అల్ల కల్లోలం అయిపోయి ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. 9 మంది గవర్నమెంట్ అధికారులతో ఒక వ్యాన్ ఒక విలేజ్ లోకి వెళ్తుంది అనమాట. బేసికల్ గా వీళ్ళందరూ ఒక ప్రాజెక్ట్ పని మీద వెళ్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక విలేజ్ బాగా డెవలప్ అవ్వకుండా అలాగే ఉంటుందని చెప్పేసి ఆ విలేజ్ ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఈ 9 మంది గవర్నమెంట్ అధికారులు అక్కడికి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసే పని ఏంటంటే ఒక షాపింగ్ మాల్ కడదాము, ఇది కట్టడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, అందులో ఇక్కడ ఫాస్ట్ గా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈ 9 మంది గవర్నమెంట్ అధికారులు వెళ్తారు. అందులో మెయిన్ ఏంటంటే ఇంగ్లాండ్ ఒక లేడీ ఉంటుంది, మున్సిపాలిటీ ఆఫీస్ హెడ్ అనమాట. అంతేకాకుండా జోనస్ అని ఒక అతను ఉంటాడు, ఇతను ఈ ప్రాజెక్ట్ లీడర్ అనమాట. ఆ తర్వాత లీనా అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. అదే గ్యాంగ్ లో అమీర్ అని ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే లీనాని లవ్ చేస్తూ ఉంటాడు కానీ చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జోనస్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, మిగతా స్టాఫ్ అందరూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మన కథలో హీరోయిన్ లీనా ఉంది కదా, తను ఒంట్లో బాలేదని చెప్పేసి చాలా రోజులు లీవ్ తీసుకుంది. ఆఫీస్కి వచ్చిన 4 రోజులకి ఈ ప్రాజెక్ట్ పని మీద తనని ఇక్కడ తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే అందరూ కలిసి ఆ షాపింగ్ మాల్ కట్టే ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంగ్లా అందరూ చెప్తున్నారు అనమాట, మనం ఇక్కడ షాపింగ్ మాల్ కట్టినంత మాత్రం డెవలప్ అయిపోదు, కానీ షాపింగ్ మాల్ లోపల పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ రావాలంటే చాలా కష్టపడాలి. ఆ పని మొత్తాన్ని జోనస్ చేశాడు, మామూలుడు కాదని చెప్పేసి అందరు ముందు జోనస్ ని పొగుడుతూ ఉంటుంది. మానవుడు కూడా పొంగి పొర్లిపోతూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత అంతా కంప్లీట్ అయిపోయి తిరిగి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కారులో. అలా వెళ్లేటప్పుడు ఆ ఊర్లో ఉన్న చిన్న నదిలో ఎవడో పడవ నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఈ గవర్నమెంట్ అధికారులు అందరూ కలిసి ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక రిసార్ట్ కి వస్తారు. బేసికల్ గా ఆ రిసార్ట్ ఒక అడవికి మధ్యలో ఉందన్నమాట. ఆ తర్వాత వీళ్ళందరికీ అక్కడున్న రిసెప్షనిస్ట్ రూమ్ తారాడిస్తుంది, అందరూ రూమ్ లోకి వెళ్ళి సెట్ అయిపోతారు. మరోవైపు ఆ రిసార్ట్ లో వంట చేసే అతను వీళ్ళందరికీ భోజనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు సడన్ గా గ్యాస్ అయిపోతుంది. ఇక దాంతో వచ్చేసిదే ఉంది, ఆ గ్యాస్ బండకి గ్యాస్ ఫిల్ చేసుకుందాం అని చెప్పేసి బండ తీసుకుని మనోడు కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు కూడా రేడియో ఆన్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. అందులో కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు అనమాట. బేసికల్ గా విలేజ్ లో షాపింగ్ మాల్ వస్తుంది కదా, అలా షాపింగ్ మాల్ కట్టడం ఎవరికి ఇష్టం లేదని చెప్పేసి ఆ ఊరి గ్రామ ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి రేడియోలో కూడా చెప్తూ ఉంటారు. అదే సమయంలో మనోడు కారుకి ఏంటంటే సడన్ గా ఏదో గుచ్చుకున్నట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో వెళ్ళి చూస్తే టైర్ కి మేకులు గుచ్చుకుంటాయి. అది కూడా కావాలని ఎవడో పెట్టినట్టు ఉంటుంది. అది పీకుతున్నప్పుడు సడన్ గా ఫారెస్ట్ లోంచి సౌండ్ వస్తుంది. అది కూడా విచిత్రమైన సౌండ్ వస్తుంది. ఈ టైంలో ఎవడు రావాడని చెప్పేసి ఎవరైనా కుర్రకొంకలు వచ్చేసి మందు అవుతున్నారని చెప్పేసి ఆ వంట చేసి అతను ఫారెస్ట్ లోకి వెళ్తాడు. అలా కొంచెం దూరం వెళ్ళి చూస్తే అక్కడ ఒక ట్రాప్ సెట్ చేసి ఉంటుంది. దాన్ని వంటను చూసి ఇలాంటి ఎన్ని చూడలేదని చెప్పి అనుకుంటాడు. కానీ సడన్ గా వెనకాల నుంచి వచ్చి ఎవరో ఒక అతను కొడతాడు. చేస్తే రీసెట్ లో ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు మొత్తం కలిసి కూర్చొని ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే కొంతమందికి ఏంటంటే వ్యవసాయం చేసే భూమిలో షాపింగ్ మాల్ ఏంటండి, అదేదో వేరు చోట కట్టుకోవచ్చు కదా, చక్కగా పంట పండించుకుంటున్నారు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరొకళ్ళు ఏమంటారంటే ఎంతకాలం పండిస్తారండి పంటలు, ఎప్పుడు వర్షాలు పడితే తెలియదు, ఎప్పుడు పంటలు పాడైపోతే తెలియదు, డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తిరిగి రావట్లేదని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ లీనా ఏమంటుందంటే ఇదేంటి ఇంత ఫ్రాడ్ జరిగింది ఇందులో, ఈ ల్యాండ్ పాల్సర్ అని ఒక అతను, అతను కనీసం డబ్బులు కూడా చెల్లించలేదు, పాపం అతనేమైపోతాడు, మనం ఈ ల్యాండ్ లాగేసుకుని ఇక్కడ షాపింగ్ మాల్ కట్టేస్తే పాప అతని జీవితం ఏమైపోతుంది, ఇంకా ముఖ్యంగా నేను ఆరోగ్యం బాగోక లీవ్ లో ఉన్నాను, నా సంతకం ఇందులోకి ఎలా వచ్చిందని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు అందరి సంతకాలు ఉంటేనే కదా అక్కడ షాపింగ్ మాల్ కట్టేది. దాంతో హీరోయిన్ బాగా సీరియస్ అయిపోతుంది. అంతేకాకుండా అందరూ ఇలా కాదని చెప్పేసి తిందామని వెళ్తారు. కాకపోతే వంట చేసే అతనేమో ఫారెస్ట్ లో ఉన్నాడు, వాడిని ఎవడో కొట్టాడు. ఇప్పుడు రిసార్ట్ లో ఫుడ్ లేదు. దాంతో రిసెప్షనిస్ట్ ఏం చేస్తుందంటే అందరికి స్నాక్స్ పెడుతుంది. అదే సమయంలో జోనస్ గడ్ వచ్చేసి హీరోని పక్కకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటంతో, సార్ మాట్లాడేది ఏముందండి, నేను లేకుండా నా సంతకం పెట్టింది ఎవరు అని చెప్పేసి అంటంతో, చూడు నువ్వే పెట్టి మర్చిపోయి ఉంటావు, దాని గురించి ఎందుకు గొడవ పెడతావు, ఈ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పేసి హీరో ఎంతో నైస్ గా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ఇంగ్లా దగ్గరికి ఇంకో లేడీ వచ్చి, ఏమండి మన దగ్గర ఉన్న బడ్జెట్ ఏంటి, ఈ షాపింగ్ మాల్ కట్టడానికి కావాల్సిన బడ్జెట్ ఏంటి, సరే కుదరదు కదండి అని చెప్పేసి అంటంతో ఇంగ్లా ఏముంటుందంటే ముందు మీరందరూ ప్రాజెక్ట్ ఎంత వరకు సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ ఇంగ్లా ఆ తర్వాత జోనస్ గడు వీళ్ళిద్దరు మొత్తానికి ఏదో చేస్తున్నారని చెప్పేసి. మరోవైపు అదే ఊర్లో ఒక అతను ఏం చేస్తాడంటే చక్కగా బీరు తాక్కుంటూ చెట్టుకు ఉయ్యాలు కట్టుకొని ఆ ఉయ్యాల్లో పడుకుంటాడు. అలా ఉన్నప్పుడు సడన్ గా వాడిని ఎవరో కత్తితో పొడిచి అక్కడే చంపవతలు పడేస్తారు. కట్ చేస్తే మరోవైపు రీసెట్ లో చూపిస్తారు. ఆ రీసెట్ లో గవర్నమెంట్ అధికారులు అందరూ తిట్టుకుంటూ ఉంటారు అనమాట, అసలు ఈ ప్రాజెక్ట్ లో ఇన్ని తప్పులున్నాయి ఏంటి అసలు అని చెప్పేసి. అదే సమయంలో ఇంగ్లా కూడా వాళ్ళందరికి నచ్చ చెప్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు మాట వినరు. కరెక్ట్ గా ఎవరో జోకర్ కాస్ట్యూమ్స్ వేసుకొని కొంచెం ఫన్నీగా బొమ్మలా కాస్ట్యూమ్స్ వేసుకొని
అక్కడికి వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళు మాత్రం దాన్ని పట్టించుకోరు. దాంతో ఆ కాస్ట్యూమ్ వేసుకున్న అతను ఆ కాస్ట్యూమ్ తీసేస్తాడు. ఇంతకు వాడెవడో కాదు, జోనస్ గడ్ అనమాట. వీళ్ళు అసలు గొడవ ఆపట్లేదని చెప్పి సరదాగా అక్కడికి వచ్చాడు. కాకపోతే వాళ్ళు దాన్ని కూడా పట్టించుకోకపోవడంతో వాడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంగ్లా జోనస్ దగ్గరకు వచ్చి, చూడండి మీరేం కంగారు పడకండి, వాళ్ళు కొంచెం మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు కానీ మీకు నాకు ఉన్నంత క్లారిటీ ఎవరికి లేదండి, మీరేం కంగారు పడకండి, ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు మనిద్దరం కలిసికట్టుగా పనిచేద్దాం అని చెప్పేసి అనడంతో జోనస్ గడ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఇంగ్లా జోనస్ కు గిఫ్ట్ ఇస్తుంది. ఇదిలో అంటే మరోవైపు రీసెర్చ్ గైడ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళతో గేమ్స్ ఆడిస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ మొత్తం లాగేసుకుంటుంది. ఎందుకంటే ఫోన్స్ ఉన్న దగ్గర నుంచి వీళ్ళు ఎంజాయ్ చేయడం ఆపేసి ఫోన్లు చూస్తూ ఉంటారు కదా, అందుకని ఫోన్లు మొత్తం లాగేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ పక్కనే ఉన్న అమీర్తో ఏముంటుందంటే, ఏది ఏమైనా సరే నా పర్మిషన్ లేకుండా నా సంతకం తీసుకున్నారు, అందులోని పాపం పాల్సన్ దగ్గర ల్యాండ్ లాగేసుకున్నారు, అతను కనీసం డబ్బు వచ్చే మార్గం మనం చూడాలని చెప్పేసి అంటంతో అమీర్ మాత్రం అది కుదరదని చెప్పి అంటాడు. హీరోయిన్ వెంటనే ఎందుకని చెప్పి అడుగుతుంది. ఏముంది, తన ల్యాండ్ ఎప్పుడైతే లాగేసుకున్నారో అప్పుడే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. కట్ చేస్తే మరోవైపు రీసెర్చ్ గైడ్ ఏం చేస్తుందంటే 2 టీములుగా విడగొట్టి వీళ్ళని వాళ్ళకు ఒక గేమ్ పెడుతుంది అనమాట. అంటే బాటిల్స్ తో పడవ చేసే గేమ్. దాంట్లో అందరూ కష్టపడి పడవలు చేస్తూ ఉంటారు. అందులో జోనస్ గా టీం గెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ సీరియల్ కిల్లర్ గాడు వీళ్ళ ఉన్న రీసెర్చ్ దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళ ఫోన్లను ఒక డబ్బాలో వేశారు కదా వాటిని, ఆ తర్వాత జోనస్ గడ్ ఇంతకు ముందు ఒక బొమ్మ వేసుకుని ఊగాడు కదా ఆ బొమ్మను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం ఈ విషయం తెలియక వీళ్ళు ఏం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు రిసెప్షనిస్ట్ ఉంది కదా, ఆ అమ్మాయి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఎవరు లేరు కదా అక్కడ. అదే సమయంలో ఆ కిల్లర్ గాడు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపుతూ ఉంటాడు. ఆ అమ్మాయి తప్పించుకుందామని ప్రయత్నిస్తుంది కానీ వాడు వదులుతాడా, ఆ అమ్మాయిని అతి భయంకరంగా చంపవతలు పడేస్తాడు. మరోవైపు రీసెర్చ్ గైడ్ ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ తీసుకొని జిప్ లైన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అందరికి హెల్మెట్లు పెట్టి మీరు రెడీ అని చెప్పేసి అందరిని అంటుంది. ఫస్ట్ హీరోయిన్ వెళ్ళమంటుంది కానీ హీరోయిన్ మాత్రం నా వల్ల కాదని చెప్పి అంటంతో జోనస్ కూడా అంటాడు అనమాట, నీ వల్ల ఏమీ కాదని చెప్పి ఎక్కిరిస్తాడు. దాంతో అందరు కలిసి హీరోయిన్ ఎక్కిరిస్తారు. హీరోయిన్ చేసేదేం లేక రిసార్ట్ కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ జోనస్ గడ్ రూమ్ కి వచ్చి వాడి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఏదో ఒక విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ ఓకే అయిపోతుంది అనమాట. వెంటనే వాడి మెయిల్స్ అన్ని చెక్ చేస్తే వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గడని తెలుస్తుంది. అందులోనూ వాడు చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడని చెప్పేసి అర్థమైపోతుంది. ఇంకా ముఖ్యంగా ఈ షాపింగ్ మాల్ కడితే ఇక్కడికి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేస్తాయి, అక్కడ మేము షాపులు పెట్టుకుంటాం అని చెప్పేసి చాలా మంది దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి అన్నారు కదా, అదంతా ఫేక్ అనమాట. మనోడు కావాలని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్లతో ఈ షాపింగ్ మాల్ కట్టించేసి దాంట్లో డబ్బులు దుబ్బేసి పారిపోదాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోయి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రతి ఒక్క మెయిల్ ని తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుంటుంది. ఇంకోవైపు ఈ జిప్ లైన్ దగ్గర అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ సీరియల్ కిల్లర్ గాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చంపడానికి ఫారెస్ట్ లో ట్రాప్లు రెడీ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే స్టాఫ్ మొత్తం జిప్ లైన్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి తిరిగి మళ్ళీ రీసెట్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ రీసెట్ గైడ్ ఏమంటుందంటే మీ ఫోన్లన్నీ కనిపించట్లేదు ఇక్కడ, నేను వెతికి తీసుకొస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి వాళ్ళని అక్కడే ఉండమంటుంది. దాంతో తాను ఏం చేస్తుందంటే రీసెట్ లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ ఏమైనా దాచిపెట్టిందేమో అని చెప్పేసి అడుగుదాం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ అమ్మాయి శవాన్ని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ అమ్మాయికి. దాంతో తాను ఏం చేస్తుందంటే ఒక్కొక్క రూమ్ కి వెళ్తున్నప్పుడు ఆ సీరియల్ కిల్లర్ గాడు ఈ అమ్మాయి మీద అటాక్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి తప్పించుకుందాం చెప్పి ట్రై చేస్తుంది కానీ వాడు వదులుతాడా, వీడు వాళ్ళకన్నా దారుణంగా ఈ అమ్మాయిని చంపవతలు పడేస్తాడు. కట్ చేస్తే మరోవైపు అందరూ ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట బయట. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న ఆమీర్ ని ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఉంటుంది అనమాట, ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఈ జోనస్ గడు పెద్ద ఫ్రాడ్ గాడు, ఇక్కడ షాపింగ్ మాల్ కడడానికి అసలు పర్మిషన్ లేదు, పాపం పాల్సన్ అని ఒక అతని దగ్గర ల్యాండ్ లాగేసుకొని దాని మీద బాగా డబ్బులు సంపాదించేసుకొని అంతా అయిపోయిన తర్వాత వీడి కంపెనీ మారిపోయి వెళ్ళిపోతాడని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి అందరి ముందు జోనస్ ని తిడుతుంది అనమాట, నువ్వు ఇంత ఫ్రాడ్ గడు అనుకోలేదని చెప్పేసి అనడంతో వాడికి కూడా అర్థమైపోయి హీరోయిన్ గదిలో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత చూడు నేను వేరే కంపెనీకి మారుతున్నాను, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను, నీకు జీతం ఎక్కువ ఇప్పిస్తాను, కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు సైలెంట్ గా ఉండని చెప్పి అనడంతో హీరోయిన్ మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. అందులోనూ తను ఏదైతే డేటాని కాపీ చేసిందో ఆ పెన్ డ్రైవ్ చూపించి ఈ పెన్ డ్రైవ్ కనుక పై అధికారులకు చూపిస్తే నీ సీటు చిరిగిపోద్దని చెప్పేసి అనడంతో వాడికి పిచ్చిక్కిపోతుంది అనమాట. మరోవైపు బయట బాగా ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరు రూమ్ లోకి వెళ్ళిపోతారు. కాకపోతే ఒక లేడీ ఉంటుంది, అంతేకాకుండా జోనస్ గడి ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఏంటంటే శుభ్రంగా నీళ్ళలో కూర్చొని స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉంటాడు అనమాట. అక్కడికి ఈ సీరియల్ కిల్లర్ గాడు జోనస్ వేసుకున్నాడు కదా ఒక బొమ్మ, ఆ బొమ్మ వేసుకుని అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత లోపల కూర్చున్నాడు వాడేమనుకుంటాడు వచ్చింది జోనస్ గడ్ అని చెప్పేసి కామెడీలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ కిల్లర్ గాడు ఈ జోనస్ గడి ఫ్రెండ్ ని అతి భయంకరంగా చంపేస్తాడు. అది చూసిన అక్కడున్న లేడీ ఏంటంటే భయంతో పరుగులు తీస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఇంగ్లాండ్ చూపిస్తారు. తనకేంటంటే బాగా ఆకలేసి మళ్ళీ రిసెప్షన్ దగ్గరకు వస్తుంది. వచ్చి చూస్తే ఆ రిసెప్షనిస్ట్ ఉండదన్నమాట. సరే ఇలా కాదని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే
లోపలంతా రక్తం ఉంటుంది. దాంతో ఆవిడకి భయం వేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. వచ్చి చూస్తే ఆ కిల్లర్ గడు అక్కడ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే కరెంటు పోల్ ఒకటి ఉంటుంది అనమాట, దానికి ఇంగ్లాన్ని ఊరేసి తనని పైన వేలాడదీస్తూ ఉంటాడు. తానేమో ప్రాణాలతో గిలగల కొట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే టీమ్ మొత్తం అక్కడికి వస్తారు. ఆవిడని చూసిన తర్వాత, ఆ కిల్లర్ గాని చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో పరిగెడుతూ ఉంటారు. అదే సమయంలో జోనస్ గడు పరిగెత్తుకుంటూ ఫారెస్ట్ లో ఈ సీరియల్ కిల్లర్ గడు ఒక ట్రాప్ సెట్ చేశాడు కదా, దానికి తగులుతాడు. దాని వల్ల పుచ్చ మాత్రం బాగా గాయమైపోతుంది. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి తానేం చేస్తుందంటే ఈ జోనస్ గాని తీసుకొని వాళ్ళు ఇంతకు ముందు చేశారు కదా బాటిల్స్ తో పడవ, ఆ పడవలో అక్కడి నుంచే తీసుకెళ్లిపోతూ ఉంటుంది. దాంతో జోనస్ గడు కూడా ఎంతగానో ఆనందపడతాడు. కానీ వాడి వికృత చేష్టలు అప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట. వాడు హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేసి, లేకపోతే నేను నీళ్ళలో తోహేస్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక వాడికి ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేస్తుంది. కానీ వాడు మాత్రం హీరోయిన్ ఒక్క తనుదంతాడు. దాంతో హీరోయిన్ నీళ్ళలో పడిపోతుంది. తను ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ లోంచి పారిపోతున్నప్పుడు సడన్ గా తను కాల్చారు గుంట్లో పడిపోతుంది. కాకపోతే అక్కడ రీసెట్ లో ఉండే వంటతనుడు కదా, అతని శవం అక్కడ ఉంటుంది. అతను చూసిన తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మిగిలిన టీం మెంబర్స్ అందరూ ఏం చేస్తారంటే రీసెట్ లోనే ఒక రూమ్ లో అందరూ తలుపులేసుకొని ఆ కిల్లర్ గాడు వస్తే వాడి మీద ఎలా అటాక్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే అమీర్ గాడు మాత్రం హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎక్కడుందో ఏమైందో అని చెప్పేసి వాళ్ళతో కాకుండా సెపరేట్ గా ఒక టార్చ్ తీసుకుని ఫారెస్ట్ లో హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. కాకపోతే మనోడు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే హీరోయిన్ పేరు పెట్టి పిలుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అదే ఫారెస్ట్ లో వాడు ఉన్న చోటే ఈ కిల్లర్ గాడు ఉన్న సంగతి మనోడికి తెలియదు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ వెళ్లి అమీర్కి నోరు నొక్కేసి, నువ్వు అరవమోగరా బాబు, ఈ కిల్లర్ గడు ఇక్కడ ఉండని చెప్పేసి మనోడిని కాపాడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు రీసెట్ లో ఉన్న టీం మెంబర్స్ ని చూపిస్తారు. వాళ్ళందరూ భయంతో వణికిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల ఎవరో డోర్ కొడుతూ ఉంటారనమాట. వీళ్ళకేమో భయం వచ్చేస్తుంది. తీరా చూస్తే వాళ్ళు ఎవరో కాదు, హీరోయిన్ ఆ తర్వాత అమీర్ అనమాట. వాళ్ళు ఆ ఫారెస్ట్ లోంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చారు. మరోవైపు జోనస్ కూడా తప్పించుకుని వస్తాడు. కానీ వీళ్ళ కాడికి కాకుండా వేరే ఒక లేడీ ఉంటుంది అనమాట. ఆవిడ దగ్గరికి వెళ్తాడు. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే పాపం వాడికి బాగా గాయమైంది కదా, దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అందులోనూ ఆవిడ భయపడిపోతూ ఉంటుంది అనమాట. మన ఆఫీసర్ ఎంత చెప్పినా సరే నేను ఇక్కడికి వచ్చాను, నాకెందుకు ఆయనే కిల్లర్ గల్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్ కడితే మనకు లాభం వస్తుంది కానీ ఆయనకేం లాభం లేదు కదా, అందులోనూ వేరే అతని పొలం లాగేసుకున్నాం కదా, ఈ కోపంతో అతను మనందరం చంపేస్తున్నాడేమో అని చెప్పేసి అంటంతో జోనస్ కూడా కొంచెం డౌట్ వచ్చేస్తుంది. ఇలా కాదని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఈ రీసెర్చ్ కి వచ్చేటప్పుడు బయట ఒక బైక్ చూస్తారనమాట. దాని మీద పారిపోదాం అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు. కానీ ఆ కిల్లర్ గాడు ఆ లేడీ వెనకాల పడుతూ ఉంటాడు. మరోవైపు జోనస్ గాడేమో బైక్ తీసుకుని స్టార్ట్ అయిపోతాడు. కానీ ఆ లేడీ మాత్రం నన్ను కూడా ఎక్కించుకొని చెప్పేసి బతిలాడుతుంది. ఆ బైక్ ని పట్టుకుని వేలాడుతుంది. కానీ వాడు మాత్రం ఆ లేడీని ఒక్క తన్నేస్తాడు. దాంతో ఆ కిల్లర్ గాడు వచ్చేసి ఆ లేడీని అతి దారుణంగా చంపేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు జోనస్ గాడేమో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ కిల్లర్ గాడు రోడ్డు మీద మేకులు గుట్టిన చెక్కను పెట్టాడు కదా ట్రాప్ కి, దాన్ని చూసుకోకుండా తొక్కిస్తాడు. దాంతో బైక్ కంట్రోల్ కాస్త మిస్ అయిపోయి పైనుంచి పక్కనే ఉన్న చెరువులో పడిపోతాడు. ఇదిలా ఉంటే కథ మళ్ళీ రీసెట్ లో ఓపెన్ అవుతుంది. బేసికల్ గా అమీర్ ఏం చేస్తాడంటే పక్కన ఉన్న న్యూస్ పేపర్ చూస్తాడు. అందులో ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే పాల్సన్ అని ఒక అతని దగ్గర ల్యాండ్ లాక్కున్నారు కదా వీళ్ళందరూ కలిసి. సో అతనికి ఒక కొడుకున్నాడు అనమాట. బేసికల్ గా పాల్సన్ ఊరేసుకొని చనిపోయాడు, నా ల్యాండ్ మొత్తం పోయిందని చెప్పేసి. కానీ పాల్సన్ కొడుకు మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అనమాట. మా నాన్నగారి చావుకి కారణమైన ప్రతి ఒక్క ఉద్యోగి దానికి సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలని చెప్పేసి చాలా అగ్రెసివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు అనమాట. ఒకవేళ ఇప్పుడు అందరినీ చంపుతున్నది ఆ పాల్సన్ కొడుకేమో అని చెప్పేసి అందరికి డౌట్ వచ్చేసింది. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట, వాడే ఖచ్చితంగా అందరిని చంపుతున్నాడు, వాళ్ళ నాన్నగారి చావుకి కారణమైనందుకు అని చెప్పేసి. కానీ హీరోని ఏముంటుందంటే, సరే ఏది ఏమైనా సరే దానికి కారణం మనం కాదు కదా, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, అదే జిప్ లైన్. కాబట్టి అందరం అక్కడికి వెళ్దాం, అక్కడి నుంచి తప్పించుకొని ఈ చెరువు దాటేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో అందరూ సరే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తారు. అలా ఫారెస్ట్ లో వెళ్లేటప్పుడు ఆ కిల్లర్ గాడు వీళ్ళ దగ్గరకు వస్తాడనమాట. వాడిని చూసిన తర్వాత అందరూ ఎటులాంటి పారిపోతారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ట్రాప్ లో ఇరుక్కుంటుంది. కానీ ఆ అమ్మాయి వాడిని కొట్టి ఆ ట్రాప్ నుంచి కాలు తీసుకుని మళ్ళీ పారిపోతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళ టీంలో ఉన్న ఒక ఎదురు ఏం చేస్తారంటే మళ్ళీ రీసెట్ లోకి వెళ్ళి దాక్కుంటారు, ఏం చేయాలో తెలియక. అదే సమయంలో మన కథలో హీరోని అమీర్ ఇద్దరు కలిసి జిప్ లైన్ లో వాళ్ళిద్దరూ వేలాడుతూ పారిపోతూ ఉంటారు. కాకపోతే అమీర్ దూరంగా సెట్ చేసిన ట్రాప్ ని చూస్తాడనమాట. ఆ జిప్ లైన్ ఎండులో షార్ప్ గా ఉండే కర్రలు సెట్ చేసి పెడతాడు ఆ కిల్లర్ గాడు. దాంతో అమీర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ కాపాడదాం అని చెప్పేసి తన వైపు తిరుగుతాడు. దాంతో ఆ కర్రలు మొత్తం వచ్చేసి అమీర్ కి గుచ్చుకుంటాయి. దాంతో తాను చనిపోతాడు. ఏదేమైనా మనోడు గ్రేట్ అబ్బా, ఎందుకంటే ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, కనీసం చెప్పను కూడా చెప్పలేదు. తను ఏమైపోయిందో ఏమో అని చెప్పేసి ఫారెస్ట్ కి వచ్చాడు. ఇప్పుడు తాను చనిపోతుందని తెలిసి తనని తానుగా బలించుకున్నాడు. ఇది నిజమైన లవ్ అంటే. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ కూడా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అమీర్ పరిస్థితిని చూసి బాధపడుతుంది. అందులోనూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దూరంగా సెల్ ఫోన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడు వీళ్ళందరూ సెల్ ఫోన్ ఒక డబ్బాలో వేసింది కదా రీసెట్ గైడ్,
చేశాడు, ఆ డబ్బా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇలా జరిగింది రీసెట్ లో అని చెప్పేసి ఫోన్ చేసి. దాంతో వాళ్ళు కూడా బయలుదేరతారు. కట్ చేస్తే మరోవైపు రీసెట్ లో ఇద్దరు దాక్కున్నారు కదా, వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఆ కిల్లర్ గడు వస్తాడనమాట. అదే సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాడి మొహానికి నిప్పంటిస్తారు. వాడు ఏం చేస్తారంటే వాడి మొహాన్ని నీళ్ళలో ముంచేసి మళ్ళీ వాళ్ళని చంపడానికి వెళ్తాడు. ఆ గ్యాప్ లో ఒక ట్రాప్ లోంచి తప్పించుకుని బయటకు వచ్చింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వీడి తలని నరికి అవతల పడేస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు, మొత్తానికి కిల్లర్ గాని చంపేసాము అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఫారెస్ట్ లో ఉంది కదా, అటుగా పోలీస్ కార్లు వెళ్తూ ఉంటాయి. కానీ హీరోయిన్ మాత్రం విపరీతంగా పిలుస్తుంటుంది, కానీ వాళ్ళేమో ఆ సౌండ్స్ కి పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో జోనస్ గడ్ వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. ఎందుకంటే హీరోయిన్ ఇప్పుడు బతుకుందనుకో, అక్కడికి వచ్చిన పోలీసులకి జరిగింది మొత్తం చెప్తుంది కదా, అందుకని హీరోయిన్ ని చంపేద్దామని చూస్తాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ వాడి తల కట్ అయిపోయింది కదా, ఆ స్కిన్ పట్టుకొని మొత్తం పీక్ అవతల పడేస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా రీసెట్ దగ్గరికి వస్తుంది, ఎందుకంటే పోలీసులు వచ్చారు కదా, తాను మెల్లగా అక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత పోలీసులు అందరూ అక్కడికి వచ్చేసి మొత్తం రిపోర్ట్ రాసుకుంటారు. ఓవరాల్ గా 9 మంది వస్తే కేవలం 4 మాత్రమే బతికి బయటపడతారు. అందులోనూ చనిపోయిన కిల్లర్ గాడి మొహాన్ని చూపిస్తారు కానీ, అంటే వాడు ఫేస్ కున్న మాస్క్ ను చూపిస్తారు కానీ అసలు వాడు ఎవడో చూపించరనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఏది ఏమైనా సరే ఒక వ్యక్తి ల్యాండ్ లాక్కోవడం కార్పొరేట్ వాళ్ళు వచ్చేసి, అతనేమో సూసైడ్ చేసుకుని చనిపోతాం ల్యాండ్ ఓనరు, అతని కొడుకు రివెంజ్ తెచ్చుకోవడం, ఇది కొంచెం తెలుగు సినిమా కథలు అనిపించింది. తెలుగని కాదు కానీ మన ఇండియన్ సినిమా కథలు ఎలాగ ఉంటాయి కదా. సో మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ సినిమా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అది కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.